వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాడివేడి చర్చ అయితే శాసన మండలిలో జరుగుతుంది. ఇటుపక్క కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు జరుగుతోంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు శాసన మండలిలో లోకేష్ వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్టు జరిగింది. టాపిక్ వాడివేడిగా జరిగింది. అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏదైతే ఉన్నాయో విద్యాశాఖ పరంగా కానివ్వండి, అనేక చర్యలు లేవనెత్తి శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. యాక్చువల్గా అసలు బొత్స వర్సెస్ లోకేష్ మధ్యన వాడివేడి చర్చ జరగడం కారణం ఏంది? అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం చర్చ జరిగింది? శాసన మండలి ఎందుకు శాసనసభ సమావేశాలు దూరంగా ఉన్న వైసీపీ శాసన మండలిలో మాత్రం వాడివేడి చర్చన ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు ఏం జరుగుతున్న విషయం మీద ఈరోజు మెగా డిబేట్. దీంతో మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి, అదేవిధంగా ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రవీంద్ర గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, శాసనసభ సమావేశాల దూరంగా ఉన్న వైసీపీ మాత్రం శాసన మండలిలో మాత్రం ప్రశ్నలు లేవనెత్తుతోంది. సరే, దీనికి సంబంధించి కొంతసేపు అలా పక్కన పెడితే, మహిళలు అంటే అమ్మని అంటే మహిళలు అంటే ఎలా ఉంటారో ఆ బాధ ఏందో నాకు తెలుస్తున్నటువంటి లోకేష్ని బొత్స సత్యనారాయణ వరదు కళ్యాణి అన్న వ్యాఖ్యలేంది, ఎందుకు మహిళల్ని కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడతారంటూ బొత్స లోకేష్ని ప్రశ్నించారు. అసలు వరదు కళ్యాణ్ ఎందుకు అన్నారు? ఆ రికార్డు నుంచి ఎందుకు తొలగించమన్నారు? అసలు ఏం జరిగిందండి? రమేష్ గారు, మీకు అట్లాగే సురేంద్ర నాయుడు గారికి, అట్లాగే రమేష్ గారికి, అట్లాగే మనకు మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ ఒక రకంగా నాకు ఇష్టం లేకుండా ఇట్లాంటి చర్చలో పాల్గొనడం తెలుసు మీ అందరికి కూడా. వ్యక్తిగతంగా విమర్శలు, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడుకుంటే అందరి మనసులు గాయపడతాయి. కనుక విధాన మండలి రెండు ఉన్నాయి మన దగ్గర. కేవలం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలలో మాత్రమే విధానసభతో పాటు విధాన మండలి ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు గారు రద్దు చేశారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం పునరుద్ధరించారు. ఒక రకంగా రాజకీయ నిరుద్యోగులకు ఇది ఒక ఆలవాలం అయిపోయింది. విధాన మండలి పెద్దగా అవసరం లేదంటారు. అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ మెజార్టీ వర్గాన్ని ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు చూడండి, మనకు పెద్దల సభ, అట్లాగే దిగువ సభ, ఎగువ సభ, రాజ్యసభ, లోక్సభలు ఉన్నాయి. అక్కడ కూడా పెద్దల సభ గద్దల సభగా మారిపోయింది. కుర్చీలు ఎక్కడం, బెంచీలు ఎక్కడం చూశాం గతంలో మన రాష్ట్రంలో కూడా. ఇక్కడ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే, లోక్సభలో 11 సీట్లున్నా రావాల్సిన వైసీపీ వాళ్ళు వస్తలేరు. అది దురదృష్టం అవుతుంది, మంచిది కాదు. అట్లాగే కొంచెం మెజార్టీ ఉన్నది కనుక ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ద్వేషించడంలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా విమర్శించుకోరు. ఉదాహరణకు చాలా ఆరోగ్యకరంగా చర్చ మొదలైంది నేను అనుకుంటున్నాను. సురేంద్ర నాయుడు గారు, మనకు రమేష్ గారు రాగానే రమేష్ గారు నన్ను పలకరించారు, సురేంద్ర నాయుడు గారిని పలకరించారు. అన్న అంటే తమ్ముడు అనుకున్నారు కదా, ఎంత బాగున్నది. ఇట్లా మనం వాళ్ళకి నేర్పుతున్నాం. నిజంగా చట్టసభల సభ్యులు మనకు మార్గదర్శకం కావాలి, కానీ వాళ్ళు మన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది అంటున్నాను. రహీం గారు, చర్చ ఇట్లా ముందు కాదు, అసెంబ్లీ రూల్ ఇట్లా మాట్లాడుకోవాలంటున్నాను నేను. చర్చగా చూడాలి తప్ప కుటుంబ సభ్యులను అవమానించడం ఎవరు చేసినా తప్పే అంటున్నాను. గతంలో చేశారు కనుక లోకేష్ గారన్నా తప్పే. గతంలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు. ఆనాడు మనకు భువనేశ్వరి గారిని మనకు ఏడ్పించారు. ఓ రకంగా చెప్పారంటే అది సరైనది కాదు. అదృష్టకరమైన సంఘటన జరిగింది కదా. మనకు అనుభవానికి వచ్చినప్పుడు తత్వం బోధపడాలి కదా. ఇప్పుడు కూడా అట్లాంటి మాటలు లోకేష్ గారు మాట్లాడొద్దు, మాట్లాడితే తప్పే. కానీ అప్పుడేమో మీరు చేశారని వీళ్ళు, లేకుంటే అప్పుడు మేము చేసినా కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా మరి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం అయితే నాకైతే కొంచెం రచ్చనే అనిపించింది. కనీసం విధాన మండలిలోనే హుందాగా ప్రవర్తిస్తారు అనుకుంటే మళ్ళీ ఆడవాళ్ళ విషయం, కుటుంబ సభ్యుల విషయం వస్తున్నది. ఈ పార్టీ ఏ పార్టీ అతీతం కాదు రహీం గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు చిన్న పార్టీలో కూడా ఒక రాష్ట్రం అని ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం. అక్కడ నేను షర్మిల గారి విషయంలో కూడా గతంలో మనకి షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబమే కాకపోమని అని మాట్లాడడం చూశాం కదా. ఒకటే పార్టీలో అన్నా చెల్లెల్ని విభేదించిన సందర్భం కూడా చూశాం. నేను ఏమంటున్నా అంటే, ఒకరిని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ మనం మహిళల పట్ల, కుటుంబ సభ్యులు, మహిళలు రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, రాజకీయాలు లేని వారి గురించి మాట్లాడడం వేరు కూడా. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పట్ల హుందాగా వ్యవహరించాలంటున్నాం. తెలంగాణలో కవిత గారి గురించి మాట్లాడిన సందర్భం చూశాం. కవిత కూడా మనకు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడిన సందర్భం చూశాం. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చనే అంటున్నాను. ఇది ఒక కేవలం ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, తెలుగు రాష్ట్రాలకో పరిమితమైంది ఏం కాదు. గతంలో కూడా చూసాం. మనకు దుశ్శాసన పర్వాలు తమిళనాడు చూసాం కదా. తమిళనాడులో జయలలిత చీరలాగిన సందర్భం చూసాం. ఆ తర్వాత శబదం చేసి బయటకు వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రికి వచ్చిన సందర్భం చూసాం. తర్వాత కరుణానిధిని కూడా అంతకంటే అవమానించిన సందర్భం చూసాం. ఇక్కడ అవమానాలకు వాటికి చట్టసభలు వేదికలు కావడం సరైనది కాదు. ఎవరైనా సరే అందరూ ఒప్పుకోవాల్సింది. రెండోది ఏంటంటే, చర్చ జరగాల్సింది చర్చలు కదా, రచ్చ కాదు కదా. ఆడవాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ చర్చలో అంటున్నారు. లోకేష్ గారు తీసుకొచ్చినా తప్పే. అనిత గారు దాన్ని మళ్ళీ తిప్పికొట్టారు. అనిత గారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు లోకేష్ కి. ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు చర్చ జరగాల, నిజంగా చట్టసభలలో
ఏమన్నా విధాన సభ పొరపాటు చేస్తే అంతకంటే కొంచెం పెద్దల సభ, చాలా వరకు అన్ని రంగాల వాళ్ళు ఇందులో ఉంటారు. విద్యా రంగంలో వాళ్ళు, స్థానిక ప్రభుత్వాలు, ఎమ్మెల్సీలు అయితే ఒక రకంగా చెప్పాలంటే బహుజన కూటమి అనుకోవచ్చు. బహుజనుల కూటమి, దాంతో పాటు బహు రంగాల కూటమి అనొచ్చు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, స్థానిక ప్రభుత్వాల ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇది ఎందుకు పెట్టారు ఇదంతా ఈ సభ అంటే విధాన సభ కొంచెం స్టాండర్డ్స్ తక్కువ ఉంటాయి. ఒక రకంగా రాజకీయ పోరాటం ఎక్కువ ఉంటుంది. రాజకీయ పోరాటం లేకుండా ఆ చట్టసభలో జరిగిన చర్చని మరింత విశ్లేషించి ఇంకా అంతకంటే కొంచెం సారం తీసి చర్చ బాగా జరుగుతుందని పెట్టారు. ఇక్కడ కూడా అదే దుర్మార్గం జరుగుతుంటే ఏమనాలి? కనుక దయచేసి విధాన మండలి సభ్యులందరికీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అవునవును మీరు చెప్పినట్టుగానే చాలా గౌరవంతో కూడుకున్నటువంటి సభ ఇది. ఎందుకంటే చాలా హుందాతనంతో మీరు చెప్పినట్టుగా పెద్దల సభ అనుకోండి, కొంత హుందాతనంతో వ్యవహరించాల్సింది సభ అలాంటిది. అంటే శాసనసభ హుందాతనం లేదని కాదు, శాసన మండలిలో కొన్ని పరిష్కార మార్గాలకి, ఒకరినొకరు ప్రశ్నోత్తరాలకి, ఏదన్నా మార్పులు చేర్పులకి సహాయ సహకారాలు కూడా అందించుకునే విషయం కూడా కొన్ని ఉంటాయి. కొన్ని చెప్పుకోవడానికి ఈ విధంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి సంబంధించినటువంటి ఆటంకాలు కానివ్వండి, లేదా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు, ఎలాంటి సహకారం కావాలి ప్రభుత్వంతో చర్చించే అవకాశం శాసన మండలి ఎక్కువగా సమయం ఉన్నది. ఎక్కువ చర్చించుకునే అవకాశాన్ని రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఒక పక్క ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏర్పడేటువంటి సమస్యలు ఇన్ని రాష్ట్రంలో ఉంటే కేవలం వ్యక్తిగత దోషులను వ్యక్తిగతంగానే ఎక్కువగా కేటాయించడానికి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇలాగే వ్యక్తిగతంగా దోషులను వ్యక్తిగత ఆరోపణలు చేసి చూసాం. ఏ విధంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుందో మనం చూసాం. ఆ విషయాన్ని తెలిసి కూడా హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి సమయంలో ఇలా చేయటం వెనుక అసలు దానికి సంబంధించి ఎలాంటి అంటే మీరు చెప్పినట్టుగానే ఒక మహిళా మంత్రి కూడా దాన్ని సపోర్ట్ చేయడం అనేది ఏ విధంగా చూడాలంటారు? ఒకటే మాట సార్, ఏమంటానంటే ఇది మంచిది కాదని అందరికి తెలుసు కానీ మాట్లాడుతున్నాను. పోటీలుగా అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించడానికే, తమ అధినాయకులు నొప్పించడానికే వీళ్ళని నొప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళు నొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఏంటంటే మీరు అన్న విధాన మండలికి ఒక పెద్ద ప్రతిష్ట ఏంటంటే విధాన సభలో తక్కువ వాళ్ళు ఏముండరు. విధానసభలో కూడా మంచి రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళు నిష్ణాతులు ఉంటారు, ఇంకా ఇంతకంటే సీనియర్లు ఉండొచ్చు. కానీ వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు. ఇక్కడ డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, స్థానిక ప్రభుత్వాలు, గ్రాడ్యుయేట్స్, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. నిపుణులు ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు. నామినేటెడ్ పదవుల్లో అయితే ఇంకా కొంచెం గౌరవంగా ఉన్న వాళ్ళు ఎన్నుకుంటారు, కనుక అక్కడ నామినేట్ చేయబడతారు. కనుక అట్లా చూసుకుంటే విధాన సభ 6,000 లాంటిది. నేను స్పష్టంగా ఎన్టీ రామారావు గారు ఎన్నడో అన్నాడు, ఇది 6,000 లాంటిది, అవసరం లేదు పొమ్మన్నాడు. కనుక మళ్ళీ పెట్టుకున్నాం. ఈ ఉన్న 50 మంది సభ్యులలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక 90లో 50 మంది ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు సభ్యులు, 40 మంది ఏమో తెలంగాణకు ఉన్నారు. ఈ ఉన్న 50 మంది సభ్యులలో మంచి నిష్ణాతులు ఉన్నారు, మంచి వివిధ రంగాల్లో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ చర్చ చూసి ఏమనుకోవాలి, అందులో సభలో ఎందుకు కూర్చున్నాం అనిపించినట్టు ఉండొద్దు కదా అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చెడిపోయింది, మెయిన్ మీడియా కూడా ఒక రకంగా చెప్పాలంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు. ఇక్కడ విధాన మండలిలో కూడా చర్చ జరగాల్సిన దాన్ని విధాన సభలో ఏదైనా చర్చ జరిగితే బిల్లులు ఆమోదిస్తే దాన్ని మరొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు పాలిష్డ్ గా అంతకంటే మంచి సలహాలు ఏమైనా సవరణలు ప్రతిపాదించడానికి విధాన మండలి ఏర్పాటు చేశారు. ఈ సలహాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఒకసారి విధాన మండలి రిజెక్ట్ చేసినా కూడా ఆర్థిక బిల్లులు అయితే విధాన మండలి అనుమతి అవసరం లేదు. లేకపోతే విధాన మండలి రిజెక్ట్ చేసినాక కూడా రెండోసారి కనుక వాళ్ళు పంపితే తప్పనిసరి ఆమోదించాల్సి వస్తుంది. విధానసభ ప్రాతినిధ్యం పెద్ద లేకపోవచ్చు, కానీ చర్చలు రచ్చగాకుండా చావడానికి మంచి అవకాశం అంటున్నాను. దీన్ని వాడుకోకపోతే ప్రజలు నష్టపోతారంటున్నాను కదా. మీ సభ ఉన్నదే దానికోసం, కనుక ప్రజలు నష్టపోతారు. అందుకనే మన మిత్రులు ఇక్కడ ఉన్న మన ప్యానెల్లో ఉన్న మిత్రులు ఎంత సమయంతో పాటిస్తున్నారో అదే రకంగా విధాన మండలి సభ్యులకు కూడా విధి విధానాలు ఉన్నాయి, దాంతో పాటు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కనుక దాన్ని రచ్చను చేసుకుంటున్నారని నేను అంటున్నాను. ఇప్పుడు పోనీ ఆ విధాన సభలో కూడా వస్తున్నారంటే ఆ చర్చ అక్కడ జరిగితే కొంతవరకు మనం ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ కూడా లోకేష్ గారు మంత్రి, గౌరవ మంత్రి, అటు పక్కనే మెచ్చా సత్యనారాయణ గారు గతంలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం అయింది. అప్పుడు పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా మంచి అనుభవకులు ఉన్నారు, మంచి సలహాలు తీసుకోవచ్చు. లోకేష్ కూడా రాజకీయాలకు కొత్త కాబట్టి, శాసన మండలి కూడా కొత్త కాబట్టి, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్న కానివ్వండి, అనేక మంది పెద్దలు వాళ్ళ రంగంలో నిపుణులు ఉంటారు కాబట్టి, అతను కొత్తగా వచ్చిన శాసన మండలి సభ్యుడు కాబట్టి ఇంకా సలహాలు తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టు అవసరమైతే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొంత చిత్తశుద్ధితో వినొచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే అదేమి శాసనసభ సమావేశాలు కాదు ఇరుచుకోవడానికి చాలా హుందాతనంగా సలహాలు తీసుకుంటూ చేస్తున్నటువంటి వాళ్ళు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు కూడా సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన సభ అది. మీరు మాటతో ముగిస్తాను నేను. సలహాలు తీసుకోవడానికి సత్యనారాయణ గారు లాంటి ఇప్పుడు లోకేష్ గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు,
మంత్రిగా మనకు చేశాడు. కనుక నేనేమంటున్నానంటే వాళ్ళతో పాటు మంత్రులందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాదాపు 16 మంది మంత్రులు కొత్త వాళ్ళు కదా. వాళ్ళందరూ కూడా విధానసభకు వస్తే అంతకంటే నేర్చుకుంటారు. ఇప్పుడు మంత్రులందరూ మన విధానసభ నుంచి ఎన్నిక కావాలి, విధాన మండలి నుంచి కూడా కొందరు ఎన్నికవుతారు అవసరం అనుకుంటే. కనుక ఆ విధాన మండలికి విలువ ఇస్తలేదు. విధాన మండలి నుంచి మంత్రులు ఉంటే ఇంకో రకంగా ఉంటుండే. చాలా వరకు విధాన మండలి కేవలం సభ్యులను ఎమ్మెల్సీ ఇవ్వడం ఎక్కువ అనే పరిస్థితి తయారవుతుంది. కనుక విధాన మండలిలో ఈ మంత్రులు కొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ దయచేసి గిల్లి కజ్జాలు, ఇటువంటి ఆడవాళ్ళని అవమానించే మాటలు ఇక ముందు అంటే తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. రహీం గారు, మీరు గతంలో చేశారు కదా లోకేష్ మాట తప్పు అంటున్నాను నేను. అప్పుడు చేసిన తప్పే, కానీ మళ్ళీ వీళ్ళదే పని చేస్తే తప్పు కదా అంటున్నాను. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. అది కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ముందు ఈ చర్చలలో రచ్చ కాకుండా చూసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు నన్ను క్షమించాలి, నేను వేరే ఛానల్ ఇవ్వాల్సి ఉండే. మన రహీం గారు మన దీని ఛానల్ వల్ల గౌరవంతో నేను వచ్చాను. మీ అందరికి ఇట్లా మీరు అందరూ క్షమిస్తారని ఆశిస్తూ మరి మిగతా మీరు కొనసాగించండి. రహీం గారు నమస్కారం. విశ్లేషణ అందించారండి, ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు. తర్వాత రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు చూడండి, ఈరోజు శాసన మండలి సమావేశాలు ఎలా జరిగినాయో చాలా చక్కగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, కావాల్సినటువంటి ఎక్కడైతే కొన్ని సమస్యల పట్ల చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. మళ్ళీ ఇలా అంత చక్కగా శాసనమండలి స్పందించేటువంటి ఎందుకు శాసనసభ సమావేశాలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? కేవలం ప్రతిపక్ష హోదా అనేటువంటి విషయాన్ని దాని మీద పట్టుబట్టేలా మరి ప్రజా సమస్యలకి దూరం అవుతున్నారు కదా, దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? దానివల్ల నష్టమేంది? ప్రతిపక్ష హోదా ఉంటేనే సమస్యల పట్ల స్పందించాలా? మా పక్కేమో మీ అధినాయకుడేమో నేనేం ఎమ్మెల్యేని వెళ్ళొద్దు అనలేదు నేను అంటున్నారు. మళ్ళీ వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళమని కూడా చెప్పాలి కదా. మళ్ళీ దీన్ని ఎలా చూడాలి రమేష్ గారు? రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే మెగానైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు అడగడం జరిగింది, శాసన మండలికి వెళుతున్నారు, శాసన సభకు వెళ్ళట్లేదు అని చెప్పి క్లియర్గా మీరు అడుగుతున్నారు. మొట్టమొదటి రోజు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆయన స్టాండ్ని చెప్పడం జరిగింది. మీరు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వకపోతే మేము శాసనసభలో మాట్లాడే అవకాశం దొరకదు. మీరు కేవలం ఒక ఎమ్మెల్యేగా పరిగణిస్తూ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ ఎమ్మెల్యే టైం నాకు ఇస్తే ప్రజా సమస్యలుగా ఎక్కడా కూడా నేను మాట్లాడటానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజున శాసనసభలో 4 పార్టీలు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి. 1 టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీలలో 3 పార్టీలు కూటమి కట్టి అధికారంలోకి వచ్చినాయి, అధికారాన్ని పంచుకుంటున్నాయి. 3 పార్టీలు కూడా అధికార పక్షం కిందే ఉన్నాయి. ఇక మిగిలి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది సభ్యులకు ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం చాలా సబబు. ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు రావాలి, ప్రజా సమస్యలను ఇక్కడ వినిపించాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా ఢిల్లీలో గతంలో ఎప్పుడైతే బీజేపీకి 3 సీట్లు మాత్రమే వచ్చినా సరే ఆప్ ఎలా అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చిందో ఆ విధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇచ్చి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కావాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కనపడకూడదు, కనపడకుండా ఉంటే మనం బుల్డోజ్ చేసుకుంటూ మనం ఎలా కావాలంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఏకైక ఉద్దేశంతో ఈ రోజున జూన్ 4వ తారీఖున గత సంవత్సరం గెలిచిన రోజున దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినా సరే ఆ తర్వాత కోర్టుల్లో కేసు వేసిన ఈ రోజుకి కోర్టులో స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు తన అభిప్రాయాన్ని మేము ఇస్తామో ఇవ్వమో, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పి కోర్టుకు తెలియజేసేయచ్చు కదండి. దీంట్లో ఇబ్బంది ఉంది. ఇవ్వము అని చెప్పి కనీసం అఫిడవిట్ కోర్టులో కూడా ఫైల్ చేయలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ శాసనసభ నుంచి ఉన్న స్పీకర్ గారు ఉన్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అందరికీ కూడా వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు వచ్చి సంతకాలు పెడుతున్నారు, లేకపోతే జీతాలు తీసుకుంటున్నారు, లేకపోతే దొంగతనంగా ఇది చేస్తున్నారని ఇలా మాయమాటలు చెబుతూ ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తప్పు చేస్తున్నారనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, మేము ఈయన స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరో విషయం కూడా చెప్పారు, సరే మీరు మీ ఇష్టం, మీరు వేసినా మేము సిద్ధంగానే ఉన్నాం, దేనికైనా బై ఎలక్షన్కి అయినా సరే మేము సిద్ధం, కానీ మీరు
శాసనసభలో సరైన సమయం ఇస్తానంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నేను వస్తానని చెప్పి ఆయన ప్రకటించిన తర్వాత కూడా దాని మీద ఎటువంటి స్పందన అనేది అటు స్పీకర్ గారి నుంచి కానీ ఇటు ముఖ్యమంత్రి గారి నుంచి కానీ డిప్యూటీ స్పీకర్ గారి నుంచి కానీ లేని పరిస్థితి కూడా మీరందరూ కూడా గుర్తించవలసిందిగానే కోరుతున్నాను. రహీం గారు, ఈ రోజున జగన్మోహన్ రమేష్ గారు అయ్యన్న పాత్రుడు చాలా స్పష్టంగా చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. సరే వ్యక్తిగతంగా నా మీద ఏమన్నా కోపం ఉంటే ఉండనివ్వండి, నేను ఉన్నటువంటి సీటు కన్నా గౌరవించండి, రండి ప్రజా సమస్యల మీద మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. మీరు బయట ఏదైతే ఉన్నారో రైతుల సమస్యలో లేకపోతే యూరియా సమస్యలు అన్నీ కూడా ఇక్కడ మాట్లాడదాం, రండి, నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నా స్థానాన్ని గౌరవించండి అంటూ ఒక అయ్యన్న పాత్రుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం కూడా రండి ఇక్కడ ప్రశ్నలు లేవనెత్తుంది మాట్లాడదాం అన్నారు. వీళ్ళందరూ ఇంతగా ఆహ్వానిస్తూ రమ్మని బతిలాడుతున్నప్పటికి కూడా కేవలం ప్రతిపక్ష హోదా అనేటువంటి ఒక మాటతో ఎందుకు ఈ విధంగా దూరంగా ఉంటున్నారు? మీరు అన్నట్టుగానే బై ఎలక్షన్స్కి వెళ్ళారనుకోండి, ఒకవేళ ఏమైంది ఆ 11 స్థానాలు బై ఎలక్షన్స్కి వెళ్తారు, లేదు మళ్ళీ ఆ 11 గెలిచినా అదే కదా ఉండేది, ప్రతిపక్ష హోదా రాదు కదా మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే. దాంట్లో ఎక్కడో కొంత అసలు ఆ ప్రతిపక్ష హోదా కనీసం ఉంటేనే సమయం ఇస్తాము లేకపోతే ఇవ్వము అనేటువంటి ఏమైనా సందర్భాలు జరిగినాయా, లేకపోతే ఎందుకు దానివల్ల ఇంకేమన్నా అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఏమంటారు? ప్రతిపక్ష హోదా కారణంగా అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఒక శాలరీ తప్ప ఏమైనా ఉంటే నాకు తెలిసినంత వరకు ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ శాలరీ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రిగా ఉండగానే ఎమ్మెల్యేగా ₹1 శాలరీ తీసుకున్నారు. ఆయన ఏమి డబ్బులు జీతాలు ఏమి తీసుకోవాలి. అలాగే ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా 16 నెలలు అయినా సరే ఒక్క నెల జీతం కూడా తీసుకొని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ఏముంటాయి? ఏమి ఉండవండి. కానీ ఇక్కడ ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపక్ష హోదా అనేది అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కదా ఇస్తామంటున్నారు కదా, రమ్మంటున్నారు కదా, ఎక్కడా కూడా చెప్పలేదు. అదే చెప్తున్నా, మొన్నటి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజున క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు మాకు ఎంత సమయం కేటాయిస్తారు అనేది మీరు ప్రకటించండి, నేను రేపు పొద్దున్నే శాసనసభకు వస్తానని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఎంత సమయం ఇస్తాము అనేది ఎక్కడా కూడా ప్రకటించలేదు. అలా ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు డ్రాగాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రావడం అనేది వీళ్ళకి ఇష్టం లేదు. కేవలం రమేష్ గారు ఒక చిన్న లాజిక్, ఒక చిన్న సమస్య ఉంది. ఆ సమస్య మీద ప్రజల తరపునే పోరాడుతూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు సమస్యను లేవనెత్తారు. దానికి ఇంత సమయం అని మీరు ఎలా బాండింగ్ ఇస్తారండి? ఇంత సమయం కావాలి కేటాయించండి అనడానికి. సమస్య పొడుగు ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు, దానికి సంబంధించి ఇంకా సమయం ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు. దాని గురించి ఇంత అంటే సపోజ్ ఒక 5 నిమిషాలు కేటాయించారనుకోండి, సమస్య అడగాల్సిన సమయం చాలా ఉందనుకోండి, ఎలా చెప్పేస్తారు? ధనధన 5 నిమిషాలు ఇచ్చారని చెప్పేస్తారా? వస్తే కదా సమస్య ఎంతవరకు పోరాడాలో, ఎంత సమయం కేటాయించాలో ప్రజలు కూడా అర్థమైంది కదా. నిజంగానే వీళ్ళ నోళ్లు మూస్తున్నారు, వీళ్ళ సమస్యలు లేవనెత్తట్లేదు, సమయం ఇవ్వట్లేదు అని పబ్లిక్ కూడా అప్పుడు అడుగుతారు కదా. ఇప్పుడు మీరు అనుకుంటారు పబ్లిక్ అడుగుతారు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు పబ్లిక్ అడుగుతారు అని చెప్పి, పబ్లిక్ కి మళ్ళీ సమయం వచ్చేది ఎన్నికల టైంలో తప్ప ఎప్పుడూ సమయం అనేది పబ్లిక్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఓటుతోటే మళ్ళీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఇది చేస్తారు అనేది అందరి ఉద్దేశం. సో అసెంబ్లీకి వెళ్ళినా సరే వీళ్ళు సమయం ఇవ్వనప్పుడు బయట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య మీద స్పందిస్తున్నారు. ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఆయన పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంకా అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ మనం అడిగినా సరే టైం ఇవ్వకుండా వీళ్ళు చేస్తే ఉపయోగం ఏముంటది? ఉపయోగం లేని చోటకి వెళ్ళి రేపొద్దున ఇదవడం తప్ప ఏముండదు కదా సార్. రహీం గారు, నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ గారు ప్రకటించవచ్చు కదా. గతంలో మీరు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సమయం ఇచ్చామో మేము అదే విధంగా సమయం ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు? ఆ సమయం నిజంగా వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే అప్పుడు తప్పు. వాళ్ళు ఎక్కడా కూడా అటువంటి ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ ఎంతసేపు మాత్రం మీరు వెళితేనే కదా తెలిసేది అంటారు. వాళ్ళు ఇవ్వము అని చెప్పి డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా సార్. పులివెందుల ఎమ్మెల్యే అని హోంమంత్రి అనిత్ గారు పిలుస్తారు, లేకపోతే మరొక అచ్చెన్నాయుడు గారు, ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఆయన ప్రతిపక్ష ఎక్కడ ఉంటుంది, ఆయనకి అర్హత లేదు, ఆ ప్రజలే ఇవ్వలేదు ప్రతిపక్షం అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ గా చెప్తారు. ప్రజలే ఇవ్వలేదు అని చెప్పేటప్పుడు అసెంబ్లీలో వీళ్ళు చెప్పినట్లుగా ప్రతిపక్షానికి సమయం ఇస్తారు అని చెప్పి ఎలా నమ్మమంటారు? రైట్, ఓకే, దాని గురించి మాట్లాడదామండి. శాసన మండలి గురించి అసలు జరిగిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, దాని గురించి అందరూ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి.
సార్ నమస్తే రహీం గారు. సురేంద్ర నాయుడు గారు, ఒక తల్లి పడే ఆవేదన ఏందో నాకు తెలుసు. ఒక తల్లి గురించి అంటే మేము దాదాపుగా కోలుకోవటానికి నెలల సమయం పట్టింది. ఒక మహిళల పట్ల ఉన్న గౌరవం నాకు తెలుసు, తల్లి మనసు ఏందనేది నాకు తెలుసు అంటూ ఒక మాతృమూర్తి గురించి అంత గొప్పగా చెప్పినటువంటి లోకేష్ బాబు ఈరోజు వరదు కళ్యాణి గురించి మాట్లాడుతున్న మాటల గురించి చూస్తూ ఉంటే మళ్ళీ బొత్స ఇది కరెక్టేనా అని అడగటం కూడా జరిగింది. వాస్తవంగా గతంలో మాట్లాడిన మాటలు లోకేష్ సంబంధించిన తల్లిగారి గురించి మాట్లాడి మాత్రం వాస్తవంగా అందరూ ఖండించిన విషయమే, ఖండించాల్సిన విషయమే, తప్పే. కాకపోతే దాన్ని మళ్ళీ ఈరోజు ఈ విధంగా లోకేష్ మాట్లాడటం కూడా తప్పు అనేటువంటి విషయాన్ని కొంతమంది బయట బహిరంగంగానే చెప్తున్నారు. దాంతోపాటు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా పదే పదే రాజకీయంగా తల్లిని ఆ జరిగిన సంఘటనను వాడుకోవద్దు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ఏమంటారు? సార్ ఇప్పుడు రహీం గారు మీకు అదేవిధంగా సోదరుడు రమేష్ గారికి, పెద్దలు మోహన్ రావు గారికి, అదేవిధంగా మెగా9 వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వరదు కళ్యాణ్ గారిని లోకేష్ బాబు ఏమన్నారు నాకైతే అర్థం కాదు. క్లియర్గా లోకేష్ బాబు, మీరు ఇందాక డిబేట్కు ఆహ్వానించిన తర్వాత నేను ఆ వీడియో క్లియర్గా చూడడం జరిగింది. పదే 3 సార్లు చూశాను నేను ఆ వీడియో. అక్కడ జరిగిన సంభాషణ ఏది? కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చారు. కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అని చెప్పి ఏదైతే కుమారస్వామి గారు చెప్పారో కుమారస్వామి గారే చెప్పారు. అంటే అంత దమ్మున్న నాయకుడు మా నాయకుడు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు. దాని తర్వాత లోకేష్ బాబు గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాలేదు అని మీరే ఒప్పుకుంటున్నారు కదా, మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అనేసి ఎందుకు మీరు వాదిస్తున్నారు? అర్థం లేని వాదన ఎందుకు వాదిస్తున్నారు? ఏదైనా సామరస్యంగా చర్చలు జరిగితే కదా మిగతా చర్చలు చేద్దాము అని చెప్పి లోకేష్ బాబు గారు అన్న సందర్భంలో వాళ్ళ ఎమ్మెల్సీలు ఏదో మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పారు, నేను కళ్యాణి గారిని మేడం గారు మాట్లాడుతూ కళ్యాణి గారు మేడం గారు అని మాత్రమే సంబోధించాను అని చెప్పి లోకేష్ బాబు గారు క్లియర్గా ఆ వీడియోలో నేను చూసా, పదే చూసా. దాంట్లో కళ్యాణి గారిని లోకేష్ బాబు గారు ఇంకా తప్పుగా ఏం మాట్లాడినాడో నాకైతే అర్థం కాదు. దాంట్లో వీళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించుకొని మాట్లాడడంలో సిద్ధహస్తులు వైసీపీ వాళ్ళు అనేది గత 5 సంవత్సరాలు చూసాం, దానికి ముందు కూడా చూసాం. వాళ్ళకు లేనిపోనేది ఆపాదించడం అంటే ఇష్యూను డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి పెడితే ఇష్యూ డైవర్ట్ అవుతుంది. అది వాళ్ళు చేసేది. ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పి అసెంబ్లీకి రావట్లేదు, ఈడేమో శాసన మండలికి వస్తున్నారు. సంతోషం, శాసన మండలిలో అదేవిధంగా రాండి అసెంబ్లీకి కూడా అని చెప్తున్నాం. శాసన మండలిలో ఏ విధంగా అయితే మీరు ప్రశ్నలు వేస్తున్నారో అదేవిధంగా అసెంబ్లీలో కూడా వచ్చి ప్రశ్నలు వేస్తే మీకు అవకాశం ఇచ్చారా లేదా అనేది తెలుస్తుంది. ఈరోజు అనని మాటని అన్నట్టుగా మీరు యాగీ చేసి ప్రజల్లోకి ఏదో లోకేష్ బాబు గారు మహిళల్ని దూషించారు అని చెప్పే భావన ప్రజల్లో కల్పించాలనే ప్రయత్నం అయితే వీళ్ళు చేశారు. ఆ ప్రయత్నం అయితే సఫలీకృతం కాదు. ఎందుకు అంటే లోకేష్ బాబు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. అదే సభలో మీరు నిండు సభలో నా తల్లిని అవమానిస్తే నా తల్లి పడ్డ బాధ నేను కల్లారా చూశాను. నా తల్లి తిరిగి కోలుకోవడానికి 90 రోజులు టైం పట్టింది. నేను ఒక మహిళ బాధపడే బాధను నేను చూసి అనుభవించిన వ్యక్తి. నేను మహిళల పట్ల ఎందుకు ఆ విధంగా మాట్లాడతాను, నేను మాట్లాడలేదు అని చెప్పి చెప్పడం ఒకటి. రెండోది వచ్చి రహీం గారు, రమేష్ గారు కూడా తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఎంత గొప్పదో ఆయన పార్టీ పెట్టిన వెంటనే ఆస్తిలో సగభాగం మహిళలకు ఇవ్వాలి అని చెప్పడం. దాని తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవ్వరూ కూడా మహిళలు కట్టెలు పొయ్యి పెట్టి ఇబ్బంది పడి కంట్లో నీళ్లు రాకూడదు అని చెప్పి దీపం పథకం తీసుకొచ్చి
ఆ రోజు దీపం పథకం కింద మహిళలకు సిలిండర్లు ఇవ్వడం కానీ, మహిళలందరూ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలని డోక్రా సంఘాలు తీసుకురావడం కానీ, ఎన్నో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహిళల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడం, 33% చట్టసభల్లో రిజర్వేషన్ వాళ్ళకు కల్పించే దిశగా చంద్రబాబు గారు ప్రయత్నం చేయడం, ఇవన్నీ మహిళల మీద మాకున్నటువంటి గౌరవం ఒకటైతే, రెండవది నా తల్లి లాంటి భువనేశ్వరమ్మని సాక్షాత్ అసెంబ్లీలో అంత విచిత్రంగా అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్లు మాట్లాడుతూ ఉంటే, అదే సభలో బొత్స సత్యనారాయణ సీనియర్ అని చెప్తున్నాం, సీనియరే కాదని చెప్పను, బొత్స సత్యనారాయణ కానీ, అదే సభా నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కరైనా ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు ఇప్పటికీ ఆ సీను చూస్తే కడుపు తరక్కపోతుంది. మనిషి అన్నవాడికి ఎవరికైనా, నాకే కాదు, మనిషి అన్నవాడికి ఎవరికైనా ఆ సీనును చూస్తే కడుపు తరక్కపోక మానదు. ఈ ఒక మహిళని అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని వారించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి సభానాయకుడిగా వికటట్టహాసం చేస్తూ నవ్వుతూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ, ఏదైతే కౌరవ సభలో దుశ్శాసనుడు సీరలు తీస్తూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ తప్పట్లు తట్టి చేయి 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 లాగు లాగు అని ఎంకరేజ్ చేసి ఆ విధంగా చేశారు కౌరవ సభలో, అదేవిధంగా అసెంబ్లీలో చేస్తూ ఉంటే మీరు కలియుగ కౌరవ సభ లాగా దాన్ని తయారు చేసింది మీ ఘనత కాదా? అందుకే కదా చంద్రబాబు గారు ఆ రోజు కంట తడిపెట్టుకొని ఒక మహిళని, ఒక భార్యని అవమానకరంగా మాట్లాడితే ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, నాకు తెలిసి ఎంతటి వాళ్ళైనా సరే ఇంక ఏ విషయంలో కూడా బాధపడరు. ఒక సొంత తల్లిని కానీ చెల్లిని కానీ భార్యని కానీ అవమానిస్తే ఎంత నిగ్రహించుకోవాలన్నా కూడా కంట్లో నీళ్లు రాక మానవు. అందుకే ఇంతవరకు చంద్రబాబు గారి కంట్లో నీళ్లు చూడనటువంటి మేము ఆ రోజు ఆయన కంట తడిపెట్టడం, దాన్ని కట్ చేస్తే దాని తర్వాత వైసీపీ నాయకులు దాన్ని కట్ చేసి ట్రోల్ చేయడం, ప్రతిదానికి దాన్ని లింక్ పెట్టి ట్రోల్ చేయడం, ఎంత హృదయం బాధ కలిగిందంటే మాకు అంత బాధ కలిగింది. దాని పర్యవసానమే కదా 151కి ఉంటే మధ్యలో 5 పెరిగేసి 11కు పడింది. మాకు తెలుసు కదా ఎందుకు 151 5 పెరిగి 11కు పడ్డారు అని. మేము ఎందుకు ఆ తప్పు చేస్తాం? మేము తప్పు చేయము. ఆ తప్పు దానికి ఎగ్జాంపులే. సురేంద్ర గారు మీరు చెప్పినట్టుగానే ఎవరైనా శాసనసభలో రహీం గారు ఒక సెకండ్ కన్క్లూడ్ చేస్తా. దానివల్ల దాని పర్యవసానమే మొన్న మీరు గమనించండి, మా కార్యకర్త చేబోల్ కిరణ్ అనేసి కార్యకర్త భారతమ్మను కూడా భారతమ్మనే సంబోధిస్తాం మేము, నా సోదరిలాగా భారతమ్మ గారిని ఏదో అవమానకరంగా ఒక పోస్ట్ పెట్టాడని మేము పార్టీ చూడలా. నా పార్టీ కోసం కష్టపడ్డాడు. చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చి ప్రాణం పోయేంత వరకు తెలుగుదేశం కోసం పనిచేస్తానని చెప్పినటువంటి కిరణ్ని కూడా ఒక మహిళని అవమానకరంగా పోస్ట్ పెట్టారని మేము చూడాల. నా పార్టీ కార్యకర్తని వెంటనే అరెస్ట్ చేయించాం. బెయిల్ కూడా మేము పోలా. దాదాపు 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్లో బయట వచ్చాడు అతను. మేము బేసేదాలకు పోయామా? మేము మాట్లాడామా? కానీ మీ ప్రభుత్వంలో మీరు నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి లాంటి భువనేశ్వరమ్మనే కాదు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను కానీ, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని కానీ, పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా, అతను సినిమా యాక్టర్ ఒక అతను ఎంత విచిత్రంగా మాట్లాడాడంటే అంత విచిత్రంగా మాట్లాడాడు. అవన్నీ మీరు ఖండించరా? అది మీకు మాకు డిఫరెన్స్ రహీం గారు. వైసీపీకి తెలుగుదేశంకి డిఫరెన్స్ ఏమంటే, మహిళ ఎవరైనా సరే, మహిళ అంతే. మేము చూసేది మహిళ ఎవరైనా సరే, అది వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా సరే, మహిళగానే చూస్తాం. మా మహిళ అవమానకరంగా మాట్లాడారా మేము బాధపడ్డాం, లేదు వైసీపీ మహిళ అవమానకరంగా బాధపడ్డారా ఎంకరేజ్ చేయడం, చేయండి అనడం, అది మా ధ్యేయం కాదు, మా పార్టీ లక్ష్యము కాదు. మా తల్లిదండ్రులు కానీ మా నాయకుడు, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు గారు మమ్మల్ని ఎప్పుడు కూడా కట్టుదిట్టంగా మహిళల పట్ల ఎవరైనా ఏహభావంతో కానీ కించిపరిచే విధంగా కానీ మాట్లాడితే, వాళ్ళు ఏ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఆ పార్టీ కార్యకర్తకు రేపు రెండో రోజు అనేది ఉండదు.
అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నారు. Right, మేము okay, ఎందుకు okay. మాట్లాడతామండి రహీం గారు? ఓకే మాట్లాడండి. మీరు చెప్పినట్టుగానే సురేంద్ర గారు లోకేష్ బాబు సురేంద్ర గారు ఓకే రైట్ క్లిప్పింగ్ చూపించమని చెప్పండి. రైట్ మీరు అది చెప్పినట్టుగానే చూపించమని చెప్పండి. మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ కాదు కదా. లోకేష్ గారి తల్లి భువనేశ్వరి గారికి అన్నమాట అప్పట్లో జరిగిన సంభాషణ ఏంది, వాస్తవంగా చంద్రబాబు నాయుడు స్వయంగా కన్నీళ్లు పెట్టడం కానివ్వండి, దానికి సంబంధించినట్టు పర్యవసానం ఏందనేది వైసీపీ పార్టీ కొంతవరకు చాలా వరకు నష్టం అనుభవించింది. టోటల్గా ప్రభుత్వం పోవటానికి కూడా, అంటే ప్రభుత్వం మారటానికి కూడా ప్రధాన కారణాల్లో అదొక మేజర్ కారణం కూడా ఉంది. అనేక కారణాల్లో ఇది ఒక కారణం కాదంటలేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగానే మీ పార్టీ సంబంధించిన కార్యకర్త ఆ విధంగా భారతి మీద చేసిన కామెంట్స్ మేము ఖండించాము, అతను జైలు శిక్ష అనుభవించాడు అంటున్నారు. ఓకే, దాని గురించి యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు ఏమన్నప్పటికీ కూడా దాంట్లో ఒప్పుకోవాల్సిందే. వాస్తవంగా మీ పార్టీకి సంబంధించిన విషయంలో కూడా చాలామంది రోజా కానివ్వండి, ఇటు పక్క షర్మిల మీద కూడా కానివ్వండి, ఇలా రకరకాలుగా ట్రోల్ చేసే సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మహిళల పట్ల మీ పార్టీ నుంచి కూడా అనేక విషయాల్లో మాత్రం ట్రోల్స్ చేశారు. తర్వాత పరిస్థితులను బట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక పరిణామాల వద్ద పార్టీ అయితే నష్టపోయింది వైసీపీ పార్టీ. దాన్ని కూడా తప్పుపట్టాల్సిందే, ఖండించాల్సిందే. చాలా పెద్ద మాటలు అవి. అది కూడా అలాంటి శాసనసభలు అనకూడదు ప్రధానంగా. కాబట్టి దాని పర్యవసానం అనుభవిస్తుంది వైసీపీ పార్టీ, కాదంటలేదు. ఓకే, ఇంకా దాని గురించి చర్చించే ముందు మన రత్న మహిళా కౌన్సిలర్ గారు మనతో డిస్కస్ సిద్ధంగా ఉన్నారు. రత్న గారు నమస్తే అండి. నమస్తే. రత్న గారు, మహిళలు రాజకీయాల్లో రావాలి అంటేనే ఈ రోజు కూడా ఇంత స్వేచ్ఛ వాతావరణంలో మహిళలు కొద్ది గొప్ప బయటకు వస్తూ ఉద్యోగాలు చేస్తూ మహిళలకు రిజర్వేషన్ కూడా వచ్చేటువంటి క్రమంలో ఇంకా మహిళలు కూడా రాజకీయాల్లో రావాలంటే ఎక్కడో కొంత ఆచితూచి చూసేటువంటి ధోరణిలోనే ఉన్నారు ప్రస్తుత కాలంలో కూడా మహిళలు రావాలంటే రాజకీయాలు. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లో రావడం పట్ల ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులే ప్రధానంగా ప్రోత్సహించేటువంటి పరిస్థితులు లేని రోజులు ఇవి. ఇలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప రాజకీయ నాయకులు మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తుంటే పక్క మహిళలు దానికి సంబంధించినటువంటి అవమానాలు పొందుతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మహిళల్ని కూడా టార్గెట్ చేయడం ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని ఏమంటారు? నాకు వాయిస్ ఇంతసేపు చాలా బ్రేక్లో వస్తుంది. రత్న గారు, నా వాయిస్ ఇప్పుడు క్లారిటీగా ఉందండి? ఇప్పుడు క్లారిటీగా. రైట్. మహిళలు రాజకీయాల్లో రావాలంటేనే వెనక ముందు కొంచెం ఆచితూచి వేసేటువంటి ధోరణి నడుస్తూ ఉంది. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లో రావాలంటే ముందు కుటుంబ సభ్యుల నుంచే ప్రోత్సాహం చాలా తక్కువ. ఎందుకంటే వివిధ రంగాల్లో వెళ్ళాలన్నా ప్రోత్సహిస్తారు, ఉద్యోగం చేయాలన్నా ప్రోత్సహిస్తారు, వ్యాపారం చేయాలన్నా ప్రోత్సహిస్తారు. కానీ రాజకీయాలు అనేటప్పటికీ ఎక్కడో కొంత కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఉండదు. వాస్తవంగా వాతావరణం కూడా కొద్ది గొప్ప మహిళలు కొంత ఫ్రీగా రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలనేటువంటి వాతావరణం కూడా అక్కడ ఉండదు. రాజకీయాల్లో కొంచెం చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో కొంచెం రాజకీయంగా అందరూ ఎదుగుతున్న క్రమంలో మహిళలు కూడా రిజర్వేషన్లు పొందుతున్న క్రమంలో కొంతవరకు బెటరే, కాదంటలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నటువంటి మహిళలు ఈ విధంగా అవమానాలు గురవుతూ ఉంటే, అదేవిధంగా ఇళ్లలో కుటుంబ సభ్యుల మహిళలను కూడా లేవనెత్తి ఇలాంటి లేనిపోయిన అబండాలు వేస్తూ కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి మహిళలను కూడా బయటికి లాగుతూ ఉన్న క్రమంలో మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారంటారా? దీన్ని ఏమంటారు? మొదట నేను 2 విషయాలకి ఈరోజు విచారం వ్యక్తం చేస్తున్నానండి. ఒకటి, అత్యంత విలువైనటువంటి శాసనసభ మండలి సమయాలని ఒక యూజ్లెస్ టాపిక్స్ మీద కొనసాగించడం, గొడవ చేయడం అన్నది ఇట్ ఈస్ గ్రేట్ అషేమ్ ఫర్ ద లీడర్స్. ఏ పార్టీ అని నేను చెప్పటం లేదు. ఇంతకన్నా బాధ్యతారాహిత్యమైన చర్య ఇంకొకటి లేదు. రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేస్తున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వాలు కావచ్చు, అసలు ఆంధ్రకే ఒక తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవాళ చేజారిపోతూ ప్రజలు రోడ్డు మీదకి వస్తూ జీవనోపాధి కోల్పోతూ ఉన్నటువంటి అంశాన్ని తప్పనిసరిగా కూలంకషంగా చర్చించాల్సినటువంటి సభా సమయాన్ని ఎక్కడికో మళ్లించి మళ్ళీ మహిళల ఇష్యూగా, అది ఆ రోజుకి ఈ రోజుకి మహిళల ఇష్యూగా దాన్ని కన్వర్ట్ చేయడం అన్నది అతి దారుణం, బాధ్యత రాహిత్యం, కడు విచారకరం, దుర్మార్గం కూడా చెప్తుంది. ఈ 2 విషయాల మీద చాలా విచారించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇందాక చెప్పారు మహిళలు అసలు ఇప్పుడిప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు, మరి వాళ్ళని కూడా రాకుండా అయ్యేలాగా ఇప్పుడు మహిళల మీద ధోరణి ఇట్లా ఉంటుందని. రాజకీయాలే కాదండి, వాళ్ళ రోడ్డు మీద వెళ్తున్న మహిళలకు కూడా, ఇంట్లో కూర్చున్న మహిళలకు కూడా సెక్యూరిటీ లేని, గౌరవం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు కాదండి, చాలా కాలం నుంచి కూడా
ఆ ఇంటి స్త్రీలు, ఈ ఇంటి స్త్రీలు, వాళ్ళకు సంబంధించిన పార్టీ వర్గ స్త్రీలు, వీళ్ళకి సంబంధించిన పార్టీ వర్గ స్త్రీల మీద దారుణమైనటువంటి ట్రోలింగ్స్, దారుణమైనటువంటి వీడియో మాటలు, ఇవి ఇవి సోషల్ మీడియా పరంగా విస్తృతంగా, అతి భయంకరంగా, అతి జుగుప్సాకరంగా కొనసాగుతున్న మాట వాస్తవం. ఈ రోజు నేను శాసన సభ్యురాలి మీద ఆయన నోరు చేసుకున్నారా, ఆయన తల్లి మీద ఇవతల వాళ్ళు నోరు చేసుకున్నారా అన్నది ఒక్కటే ముఖ్యం కాదు. గత ప్రభుత్వాల నుంచి, ఈ ప్రభుత్వాల నుంచి ఇప్పుడు ఇవాళ గడిచిన ఒక 5 నెలలు 6 నెలలుగా విపరీతంగా మీడియాలో మాట్లాడుతున్న సుగాలి ప్రీతి తల్లి కూడా ఒక మహిళ. ఆమె బాధ కూడా అత్యంతకరమైనటువంటి బాధ. ఆమె బిడ్డ మీద జరిగినది దారుణమైనటువంటి అత్యాచార నేరం. ఆ నేరానికి సంబంధించిన విషయాలని మాట్లాడే వాళ్ళే లేరా? ఆ నేరానికి సంబంధించిన విషయాన్ని నిగ్గు తేల్చే వాళ్ళే లేరా? మరి ఆ చట్టం ఎంతవరకు వెళ్ళిందన్న విషయాన్ని ఎవరు చెప్పరా? మరి ఇప్పుడు పోయినసారి భువనేశ్వరి గారు, గత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సతీమణి, ఇప్పటి మంత్రి నారా లోకేష్ గారి మదర్ అయినటువంటి భువనేశ్వరి గారి మీద ప్రత్యక్షంగా అసెంబ్లీ సాక్షిగా ఆమెని నిందించిన మాట మనందరం చూసాం. అలాంటి అభియోగాలు గట్టిగా బయటకు వచ్చిన తర్వాత అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని ఎన్నో రకాలుగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది, వాటి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వీటిని వదిలేసి ఆ మహనీయుడు ప్రెస్ పెట్టి ప్రెస్ ముందు మాట్లాడి ఏడవడం ఏంటి? అసలు ఆ రోజు ఆవిడ మీద జరిగినటువంటి ట్రోలింగ్ కానివ్వండి, ఆ దుర్భాషలు కానివ్వండి, లేదా నిందారోపణలు కానివ్వండి, ఎక్కువగా మీడియా పరంగా చూసింది ఆయన ఏడుపు వల్లే. ఇవాళ మళ్ళీ ఈ తనయుడు కూడా ఆమె విషయాలను తీసుకుని వచ్చి ఎంతకాలం ఆ తల్లిని ఇలా మాట్లాడుతూనే ఉంటారు? ఎంతకాలం ఆ తల్లి మీద జరిగిన అభియోగాన్ని మనం పైకి తీసుకురావాలి? దానికి ఎందుకు చట్టపరమైన చర్యలకు వెళ్ళట్లేదు? కఠినమైన చట్టపరమైన చర్యలతో ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పండి. ఇంకొకరు ఎవరు ఇట్లా నోరు జారకుండా ఒక మహిళని కానీ ఇంకొకరు కానీ ఎవరైనా వ్యక్తిత్వాలతో గౌరవించబడే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఈ సభలలో ఏ స్త్రీని కించపరిచి మాట్లాడినా కఠినమైన చర్యలు చూపించండి. అంతే తప్ప దాన్ని ఎందుకు రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి మీరు మమ్మల్ని తిట్టలేదా, మేము మిమ్మల్ని తిట్టలేదా, మా స్త్రీలను మీరు అట్లంటారా, మీ స్త్రీలను సిగ్గు లేదా అని అడుగుతున్నాను. స్త్రీల మీద జరిగిన ఒక దారుణమైన దుర్భాషల్ని మనం ఎందుకు రాజకీయంలో చర్చ చేయాలి? దాని మీద చర్యలు తీసుకోండి. ఇవాళైనా తీసుకోండి. ఇవాళ కూడా ఖచ్చితంగా ఆ రోజు జరిగిన సంఘటన కానీ, ఈ రోజు జరిగిన సంఘటన కానీ, ఇదిగో చట్టం ఉంది, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మహిళలను ఎట్లా పడి అట్లా మాట్లాడితే ఒప్పుకోం. గత ప్రభుత్వంలో వారు పార్టీ సభ్యులు అన్నారు, పార్టీ సానుభూతి పరులో ఏదో అన్నారు. వాళ్ళకు అద్దు ఆచారం లేకుండా ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని మాట్లాడారు. వీళ్ళు తిరిగి వాళ్ళను మాట్లాడారు అనేక విషయాల మీద, వారి మీద వీరి మీద. అంటే తప్పు చేశారు, మేము తప్పు చేయలేదు. రమేష్ గారా? రహీం గారు, సురేంద్ర నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు నేను మేడం గారికి ఒక సజెషన్, మీరు మాట్లాడేది చాలా బాగుంది, కానీ ఒక భార్యని భర్త ఎదుట నిండు అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ భర్త కంట తడి పెట్టుకోకుండా మాట్లాడుతున్నా. మీకే నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు మాట్లాడడానికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు దాన్ని మీరు సమర్థించుకోండి, లేదు డిపెండ్ అవుతారా డిపెండ్ అవ్వండి. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ పార్టీ శాసన మండలిలో మాత్రం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. ఈరోజు ఓవరాల్గా ఇటుపక్క బొత్స సత్యనారాయణ, ఇటుపక్క మంత్రి లోకేష్ మధ్య శాసన మండలి వాడివేడిగా చర్చ జరిగింది. దీని గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో భాగంగా చూస్తే ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం గురించి తెర ముందుకు వచ్చింది. ఈ విషయంలో దీని గురించి మనం రమేష్ గారు సార్, ఇప్పుడు విశాఖ సురేంద్ర మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు భార్య గారి విషయంలో కానీ, ఆ తర్వాత లోకేష్ గారి స్పందన కానీ, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అసలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారి భార్య విషయంలో కానీ,
లోకేష్ రహీం గారి గారు తల్లి ఒక్క విషయంలో నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడివ్వండి రత్న గారు, ఒకసారి మాట్లాడివ్వండి, రమేష్ గారిని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడుతూ ఉండగా ఎందుకు కట్ అయిందో నాకు తెలీదు. ఐ డిడెంట్ కంక్లూడెడ్ మై టాపిక్. నేను ఇంకా కంక్లూడ్ చెయ్యలేదు. టాపిక్ ఎటువైపు వెళ్తుందో నాకు తెలియట్లేదు. సో నా అభిప్రాయాల్ని నేను చెప్పడానికి ఇక్కడ కూడా అవకాశం ఉండట్లేదు. లేదండి, దానికి మామూలుగా మాకు సమయం ఆ టైంకి బ్రేక్ ఇచ్చుకుంటాము, దాని ప్రకారమే. కానీ మీరు లేవనెత్తింది మంచి టాపికే, మంచిగానే మాట్లాడుతున్నారు. కాకపోతే మధ్యలో రామ్మోహన్ రావు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతామన్నారు. మీకు కావాల్సిన సమయం ఇస్తారండి, మీకు కావాల్సిన సమయం ఇస్తారా? చెప్పండి రమేష్ గారు. సురేంద్రన్న మాట్లాడుతూ అదేదో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మీరు అసెంబ్లీ ఈ రోజు కూడా అసెంబ్లీలో వాళ్ళ చేతిలో ఉంది. ఎక్కడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వర్ గారిని ఎక్కడన్నా తప్పుగా మాట్లాడినట్టుగా ఒక్క రికార్డు వీళ్ళని చూపించమనండి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే మొట్టమొదట అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు గంట అరగంట అంటూ ప్రతిపక్షం నుంచి, అంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనుషుల నుంచి వచ్చిన వ్యాఖ్యల పైన ఇటువైపున అంబటి రాంబాబు గారు మేము కూడా మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడగలం, మాధవరెడ్డి గారి విషయం మాట్లాడతాం, ఇంకో విషయం మాట్లాడతాం అని చెప్పి మాట్లాడటం జరిగింది తప్ప ఎక్కడా కూడా నారా భువనేశ్వర్ గారి పేరు కానీ లేదా వేరే విషయాలు ఆడవాళ్ళ పేర్లు కానీ తీసుకొచ్చి మాట్లాడిన సందర్భమే లేదు. ఒక నిమిషం. కానీ ఎంతసేపు ఆ విషయాన్ని ఉపయోగించుకుని లోకేష్ గారు కూడా ఈ రోజు కూడా మేడం గారు చెప్తున్నారు, ఆ తల్లిని రోడ్డు మీద పడేస్తున్న వ్యక్తులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు నారా లోకేష్ గారు. మహిళలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవం ఉంది, ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదలు లేకుండా ఉండలేదు అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాలి. రమేష్ గారు సమయం చాలా తక్కువ ఉంది. రమేష్ గారు ప్లీజ్ సమయం చాలా తక్కువ ఉంది. మీరు అన్నంత ఈజీగా అంబటి రాంబాబు గారు చెప్పిన సంభాషణకి దానికి అనేది అంత ఇదిగా ఏం కాదు. కాకపోతే మీరు ఏ విధంగా తప్పు చేయకపోతే, మీరు ఏ విధంగా సంభాషణ గురించి భువనేశ్వర్ గారి పేరు ప్రస్తావించకపోతే మళ్ళీ ఎందుకు క్షమాపణలు కోరారో మీ పార్టీకే తెలియాలి. కొడాలి నాని ఏమన్నారో ఎందుకు క్షమాపణలు కోరారో తెలియాలి. వల్లభనేని వంశీ ఎందుకు క్షమాపణలు అడిగారు, వల్లభనేని వంశీ ఎందుకు క్షమాపణలు అడిగారో మీ పార్టీకే తెలియాలి. మళ్ళీ పేర్లు ఎత్తినప్పుడు క్షమాపణలు ఎందుకు అడిగారో దాని గురించి మాట్లాడదాం. రత్న గారు ఎక్కడైనా మహిళల గురించే కదా మాట్లాడింది, ఎక్కడైనా మహిళల గురించే కదా అవమానకరంగా మాట్లాడింది, మహిళల గురించే కదా. ఓకే మీరు చెప్పినట్టు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇక్కడ మహిళలకు అగౌరవం జరిగింది, ఇది కౌరవ సభ లాగుంది అని వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో మేము అనలేదన్న విషయాన్ని కూడా మీరు ఖండించలేదు. పక్కన పెడదాం. అదే రోజు కొడాలి నాని గారు లేచి మేము మాట్లాడిన విషయాలు ఎక్కడన్నా ఉంటే రికార్డుల నుంచి మేము తొలగించడానికి సిద్ధం, ఒక్కడైనా చూపించండి అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం ఆ రోజు అసెంబ్లీలో. కిరణ్ అనే వ్యక్తిని 5 నెలలు జైల్లో ఉంచామంటున్నారు. ఏప్రిల్ 10న అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 20వ తారీఖున అతనికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకెళ్లారు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి 5 నెలలు జైల్లో. సరే ఒక్క నిమిషం అండి రమేష్ గారు మీరు లేవనెత్తిన ప్రశ్నలో సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సరే రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారో మాట్లాడదాం. ముందు రత్న గారు, ఎందుకంటే రత్న గారు ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయింది. సార్ ఆమెకు అవకాశం ఇద్దాం. రత్న గారు ప్లీజ్ అండి. రమేష్ గారు రత్న గారు కంటిన్యూ చేయండి. అయితే యాక్చువల్గా అండి ఇవాళ సబ్జెక్ట్ మరింత ఘాతంగా మరింత డీప్ గా ముందుకెళ్తోంది. నేనేమంటానంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారైనా, వైఎస్ జగన్ గారి సతీమణి భారతి గారైనా, సామాన్య మహిళ అయినా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులకి సమానం అన్నది నా భావన. ఆమెకి ఎవరికో జరిగితేనే మేము ఏడవాలనేం లేదండి. ఇవాళ సుగాలి ప్రీతి బిడ్డ విషయం కావచ్చు, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో వీప్ మీద లాఠీలు తేలుతున్న మహిళలు కావచ్చు, ఆ ఉద్యమిస్తున్న మహిళలు కావచ్చు, అమరావతిలో ఉద్యమిస్తున్న మహిళలు కావచ్చు, ఏ మహిళలకి మర్యాద ఉన్నాయని మాట్లాడుతున్నారు పార్టీలు నాకు అర్థం కావట్లేదు. మహిళలకి ఏ కోణంలోంచి గౌరవాన్ని ప్రసాదిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 32,000 మంది
మహిళలు ట్రాఫికింగ్ గురయ్యారు, మాయమయ్యారని చెప్పినటువంటి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఇవాళ కనీసం ఒక 2000 మంది అన్నా తప్పిపోయి ఉన్నారు. మరి ఆ స్త్రీల గురించి ఏడవరే, ఆ స్త్రీల గురించి మాట్లాడరే, ఆ స్త్రీల గురించి హక్కుల గురించి ఎవరు చట్టాలు చేయట్లేదే. శాసనసభల్లో బయట మీడియా పరంగా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారి సతీమణులకు ఎంత గౌరవం ఉందో సామాన్య స్త్రీకి కూడా అంతే గౌరవం ఉండాలి. వారికి జరిగే అవమానాలు, వారి మీద జరిగే దుర్భాషలు, కొంతమంది ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా గలీజ్గా వీడియోస్ కూడా ఆడవాళ్లతో చేస్తున్న వీడియోస్ ని బయటపెట్టి వాటిని విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నారే. వీటి మీద మరి నిఘా ఉండదా? వీటి మీద చర్యలు ఉండవా? మరి వీటిని అడ్డుకునే ప్రశ్న ఉండదా? ఇవన్నీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మంత్రులుగా ఉన్న మహిళల మీద కానివ్వండి, ఉపాధ్యాయులుగా ఉన్న మహిళల మీద కానివ్వండి, ఉద్యోగులుగా బయటకి ఉద్యమాల కోసం వచ్చిన మహిళల మీద కానివ్వండి, కూలి పని చేసుకుంటున్న మహిళలను ఇవాళ భూముల కోసము, భూ హక్కుల కోసం బయటకు వచ్చిన వాళ్ళ మీద లాఠీలు పడుతున్నాయి, ఈడ్చుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వేస్తున్నారు. ఈ హక్కులు అన్ని గురించి మాట్లాడాలి. ఇవాళ ఏంటండి శాసనసభలో, శాసన మండలిలో కేవలం ప్రతినిధుల భార్యల గురించి, వారి కుటుంబ మహిళల గురించి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? ఇది ప్రజా సమయం. ఈ ప్రజా సమయాన్ని వాటికి వెచ్చించడానికి వీల్లేదు. వాళ్ళ మీద చర్యలు మాత్రం ఉండాలి, కఠినమైన చర్యలు ఉండాలి, కఠినమైన శాసనాలు చేయాలి. ఆ స్త్రీల గౌరవ మర్యాదలు కాపాడేలాగా ఒక కేసు ఫైల్ చేసి ఆ ఫైల్ ని పూర్తిగా విచారణ జరిపించి వారికి ఆ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి శిక్ష పడే విధంగా చర్యలు ఉండాలి. అంతేగాని మీటింగులు పెట్టుకుని దుమ్మెత్తి పోసుకుని మా మహిళలు మీరు తిట్టలేదా, మీ మహిళలు మీరు సిగ్గులేదా అండి? ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఇవాళ వచ్చి స్త్రీల విషయాల మీద మీరు గొప్పతనంగా మాట్లాడుతున్నారా? ఇక్కడ సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలే లేవా? ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అయితే ఉద్యమం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడండి. ప్రజలు వేచి ఉన్నారు, మాట్లాడమని వేచి ఉన్నారు. ఓకే రత్న గారు, సమయం చాలా తక్కువ ఉంది. రామ్మోహన్ రావు గారు, శాస్త్రమండలిలో ఇంకొక అంశం ఏంటంటే, ఏదైతే ప్రైవేటు కాలేజీల ఫీజులకు సంబంధించి ఓ పక్క బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా లోకేష్, ఏదైతే ప్రైవేట్ కాలేజీల ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమాధానం చెప్పకుండా చాగంటి కోటేశ్వరరావు సంభాషణ గురించి, దానికి సంబంధించిన విద్యార్థుల నైతిక విలువల గురించి క్వశ్చన్ ఒకటైతే టాపిక్ వేరే ఆన్సర్ చెప్తున్నారు. నేను అడిగింది ఏంది, మీరు చెప్తుంది ఏంది అన్నట్టు బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం జరిగింది. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునేదానికి మాత్రమే ఉన్నాయి సార్, చేతల్లో ఏముండవు. గత 5 సంవత్సరాలలో మహిళల్ని ఎంత హింసించారు, రాజధాని మహిళల్ని. రమేష్ నన్ను అడిగాడు, నేను చెప్పాలా? నేను అడిగాడు, నేను చెప్పేది కూడా నువ్వే అడిగితే ఎట్లా? నన్ను ఆయన అడిగాడు, నేను చెప్పాలా? నేను చెప్పేది కూడా నువ్వే చెప్తే ఎట్లా? మీరిద్దరు మాట్లాడుకోండి, రహీం మీరిద్దరు మాట్లాడుకోండి, నన్ను ఎందుకు పిలిచేది? ఆయన అడిగింది మీరు ఇంకోటి చెప్తున్నారు. నువ్వు నన్ను డిక్టేట్ చేయొద్దు, నువ్వు నన్ను డిక్టేట్ చేయొద్దు. అడిగింది నేను రమేష్ గారు ఉండండి. రమేష్ గారు ప్లీజ్. సురేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. సురేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. సురేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే నీకు నచ్చింది నేను మాట్లాడాలా? సురేంద్ర గారు, నీకు నచ్చింది నేను మాట్లాడాలా? రమేష్ గారు, రమేష్ గారు, రమేష్ గారు ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్. ఏమనుకోండి రమేష్ గారు ఒక నిమిషం ఉండండి. సురేంద్ర గారు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. సురేంద్ర గారిని కంటిన్యూ చేయండి. ఆయన అడిగింది ఏంటంటే, నేను అడిగింది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల గురించి చెప్పండి. వాళ్ళు బురదలేసి వెళ్ళిపోతే మీరు అడిగింది మాత్రం నేను మాట్లాడాలా? మిగతా బురదలు నేను తుడుచుకుంటా ఉండాలా కూర్చొని? రైట్, చెప్పండి. రమేష్ గారు మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు సైలెన్స్. రమేష్ గారు ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. మీరు కంటిన్యూ చేయండి. సురేంద్ర గారు మీరు కోపడద్దు, ఆన్సర్ కంటిన్యూ చేయండి. మహిళల గురించి మేడం గారు మాట్లాడారు, రమేష్ మాట్లాడారు, మీరు మాట్లాడారు. ఓకే, గత 5 సంవత్సరాల్లో మహిళలకు గౌరవం దొరికింది ఈ రాష్ట్రంలో? రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని కడుపులో తనలేదా? వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడలేదా? వాళ్ళు కట్టిన చీరల మీద మాట్లాడలేదా? సిగ్గులేదా? ఆ మాటలు మాట్లాడితే వింటా ఉండాలన్నా మేము? ఒక చట్టసభల్లో ఉండి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కోర్టులు కేసులు వేసుకుంటా ఉండమంటారా? ఇప్పుడు ఎవరైనా ఒకటే అండి, సాధారణ మహిళ అయినా ఒకటే, చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య మహిళ అయినా ఒకటే, ఎవరైనా మహిళే. ఎవరిని మాట్లాడినా తప్పే.
ఎవరైనా సరే భార్యను మాట్లాడినప్పుడు భర్తకు బాధ కలగదా? భర్త బాధ కలిగినప్పుడు కంట్లో నీళ్లు రాదా? నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని సంఘీభావం తెలపాల్సింది పోయి ఏడ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు అని మాట్లాడితే, అంటే ఎవరో ఒక ఆయన భార్యను అంటే ఆయన ఇంట్లో కూర్చొని గుబులు పడి ఏడ్చుకొని ఇంట్లో ఉండాలనా? ఒక నాయకుడు అండి ఆయన, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉందండి, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి అండి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు అండి. ఆయన అన్ని రోజులు ఓపిక పట్టుకుని ఆ రోజు కట్టలు దించే విధంగా బాధపడ్డారు. ఆయన భార్య అయినా ఒకటే, భారతి అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే. మా దృష్టిలో మేమనేది ఒకటండి, మేము చెప్పేది ఒకటే. ఏ మహిళ అయినా మహిళే. ఎవరికి అన్యాయం జరిగినా మహిళనిగానే చూస్తాం. మహిళలకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు అపారమైనటువంటి గౌరవిస్తుంది. అందుకనే శేబోల్ కిరణ్ ని, భారతీ గారిని ఏదో అన్నారని మేము అరెస్ట్ చేశాం. గత 5 సంవత్సరాలు ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు? రాజధాని మహిళల్ని కడుపులో తన్నోళ్ళని అరెస్ట్ చేశారా? రాజధాని మహిళల మీద మాట్లాడడం అరెస్ట్ చేశారా? అంతెందుకండి, సొంత చెల్లిని తల్లిని మాట్లాడిన వాళ్ళు కూడా ఉదాసీనంగా వదిలేశారు మీరు. సొంత చెల్లిని తల్లిని మాట్లాడిన వాళ్ళు కూడా మీరేం మాట్లాడలేదు. అది మాట్లాడకుండా మీరేదో మాట్లాడతారు. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు మీరు. ఓకే, ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. ప్రైవేటు పరం కాకుండా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రైవేటు పరం కానికుండా ఆపింది తెలుగుదేశం పార్టీ. దానికి నిధులు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఈరోజు ప్రైవేటు పరం కాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్రంలో సురేంద్ర గారు, ఓకే ఓకే, రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు సురేంద్ర గారు ఉండండి, రమేష్ గారు సురేంద్ర గారు ఉండండి, ఒక నిమిషం. సురేంద్ర గారు ఉండండి. చూసేది తెలుగుదేశం పార్టీ. సురేంద్ర గారు ఒక్క నిమిషం. అభివృద్ధి తీసుకెళ్లేది తెలుగుదేశం పార్టీ. సురేంద్ర గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సురేంద్ర గారు చేస్తున్నారు. సురేంద్ర గారు మాట్లాడలేదు. కాలేజీలు ప్రైవేట్ పరం ఊరు చేస్తున్నారండి. సురేంద్ర గారు ప్రైవేట్ పరానికి డిఫరెన్స్ తెలీదా? నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ తండ్రినే అండి. నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ తండ్రిని. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, కూడా ఒక మెడికల్ స్టూడెంట్. ఒక్క నిమిషం అండి. సురేంద్ర గారు ఒక్క నిమిషం. రమేష్ గారు రమేష్ గారు ఎన్ని కాలేజీలు కట్టారు మీరు? ఎన్ని కాలేజీలు కట్టారండి మీరు 5 సురేంద్ర గారు సంవత్సరాలు? ఒక్క నిమిషం అండి. ఎన్ని కాలేజీ కట్టారు? ఒక కాలేజీ కట్టారా? సురేంద్ర గారు మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. సీట్ తీసుకొచ్చారా? సురేంద్ర గారు ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం అండి. ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం అండి. వాళ్ళు అదే అడుగుతున్నారు, శాసనసభలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని. మీరు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. రమేష్ గారు ఒక్క నిమిషం. ఏదైనా ఉక్కు పరిశ్రమకు సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని మొదటి నుంచి కాపాడుతున్న ట్రాక్ తెలుగుదేశం పార్టీకే ఉంది. 1998లో 1350 కోట్లు ఇచ్చి ఆపినటువంటి ఘనత కూడా మాకే ఉంది. అదేవిధంగా 2024లో కూడా 11,500 కోట్లు ఇచ్చి ప్రైవేటీకరణ కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టి ఇది సాధ్యమవుతుందంటూ లోకేష్ గురుడు వ్యాఖ్యానించడం జరిగింది ఈరోజు శాసనమండలిలో. ఏమంటారు రమేష్ గారు? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ట్రాక్ రికార్డు ఉంది అని చెప్పి లోకేష్ గారు చెప్పుకుంటారు. ఆ రోజు 1350 కోట్లు కట్టినా, ఈ రోజు 11,000 కోట్లు కట్టినా అవి బ్యాంకులుగా ఉన్న వడ్డీలకు మాత్రమే వీళ్ళు, ఆ అప్పులకు మాత్రం వీళ్ళు కట్టడం జరిగింది తప్ప ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించడానికి వీళ్ళు ఎక్కడ స్టెప్స్ తీసుకున్నారు. అన్నగారు మీరు ఆ మర్యాద లేనప్పుడు కుదరదు. ఓకే, మీరందరూ ధన్యవాదాలండి. అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, రమేష్ గారికి, సురేంద్ర గారికి, అదేవిధంగా రత్న గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనప్పటికీ కూడా శాసనమండలిలో జరిగినటువంటి సమావేశం అయితే కూటమి వర్సెస్ వైసీపీగా సాగింది. ప్రధానంగా బొత్స వర్సెస్ లోకేష్గా సాగింది. అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సభ అయితే చాలా హుందాతనంగానే జరిగింది అనుకోవాలి. కాకపోతే ఇక్కడ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు అలాంటి పెద్ద సభల్లో జరగకూడదని విశ్లేషకులు కోరుకుంటున్నారు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.